ఎంజీరావు గారు, చైనా ఈ విక్టరీ డే పెరేడ్లో ఏ ఆయుధాలని అమెరికాకు అలాగే నాటో దేశాలకు చూపిస్తోంది అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఈరోజు చైనా ఈ తియాన్మాన్ స్క్వేర్లో బీజింగ్లో జరిపే ఈ మిలిటరీ పెరేడ్, విక్టరీ పెరేడ్ అంటే విక్టరీ డే పెరేడ్ చెప్తుంది అంతే. ఇప్పుడు 80వ యానివర్సరీని పురస్కరించుకుని జపాన్పై విజయం కోసం మేమంటుంది అది. కానీ దాని అసలు ఉద్దేశం ఏంటంటే తాను తయారు చేసిన ఆర్థిక వ్యవస్థ బలంతో, ఆ బలగంతో తాను తయారు చేసిన అధునాతనమైన ఆయుధాలు, అరవేర భీకరమైన డెడ్లీ వెపన్స్ ఆఫ్ ది గ్లోబ్ అని చెప్పాలండి. అంత డెడ్లీ వెపన్స్ ఈరోజు అది చూపిస్తుంది ప్రదర్శనకి. అందులో 26 దేశాధినేతల సమక్షంలో చూపించడమే కాదండి, ప్రపంచానికి చూపిస్తుంది మీడియాలో ఈరోజు అది. ఆ వెపన్స్ చూస్తే ఎలా ఉన్నాయంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, మిసైల్ ఫోర్స్ అన్నిటికీ సంబంధించి ఉంది. ముఖ్యంగా ముందు మిసైల్స్, ప్రపంచాన్ని వినాశనం చేసి అమెరికాని సర్వనాశనం చేయగలిగే, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళగలిగే ఈ డిఎఫ్ సిరీస్ మిసైల్ ఉంటాయి. డాంగ్ ఫెంగ్ 61 న్యూక్లియర్ సబ్మెరైన్స్ అని, ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఐసీబీఎం, DF-61, DF-5A, DF-5B, DF-5C అని, DF-41, DF-31, DF-21 ఈ డాంగ్ ఫెంగ్ సిరీస్ ఆఫ్ మిసైల్స్ని అది ప్రపంచానికి చూపుతుంది. అతి భయంకరమైన మిసైల్స్ అనమాట. ఇవి మిరుగు టెక్నాలజీతో పనిచేస్తాయి. మల్టిపుల్ ఇంటరాపరబుల్ రీఎంట్రీ వెహికల్స్ అని మిరుగు టెక్నాలజీ 10 వార్ హెడ్స్ ఉంటాయండి. అతి భయంకరం. తన న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా అది అక్కడ ప్రదర్శనకు చూపిస్తుంది. డమ్మీ వార్ హెడ్స్ని, అవి సుమారు 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాటిని కూడా అది ప్రదర్శనకి ఆల్మోస్ట్ పెట్టినట్టే డూప్స్ ద్వారా. 2 ఈ న్యూక్లియర్ ఈ మిసైల్స్తో పాటు ఈ హైపర్సోనిక్ మిసైల్స్ని ఒకటి చూపిస్తుంది. ఇటు రష్యా తర్వాత 2వ దేశం అనమాట అది హైపర్సోనిక్ మిసైల్ ముందు తయారు చేసింది. దాంతోపాటు ఎయిర్ ఫోర్స్లో అది హెలికాప్టర్స్, J-20, J-35A లాంటి 5th జనరేషన్ ఫైటర్స్ని అది చూపిస్తుంది. J-10, JF-17 లాంటి థండర్ ఫైటర్స్ని సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న అత్యాధునిక ఎయిర్ ఫోర్స్ 5th జనరేషన్. అమెరికా F-22, F-35 ర్యాప్టర్స్ లాంటి ఫైటర్స్కి సమానంగా అవి ఉంటాయన్నమాట. అదేవిధంగా రష్యా Su-57తో సమానంగా ఉంటాయి. అటువంటి అధునాతన ఎయిర్ ఫోర్స్ని ఈరోజు ప్రపంచం ముందు ఆయుధ ప్రదర్శన, మిలిటరీ మజిల్ పవర్ని చూపిస్తుందన్నమాట. దాంతోపాటు నేవీలో తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, అదేవిధంగా అండర్ వాటర్లో వెళ్ళే టార్పిడోల్ని చూపిస్తుంది. రష్యా పోసిడియోన్ అని ఇలా చూపించేదనమాట. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని, వాటిని డమ్మీలు చూపిస్తుంది నేవీ అది పెరేడ్ గ్రౌండ్లో. అతి దారుణంగా ప్రపంచాన్ని భయపెట్టడానికి అనమాట. అటు రష్యా అనే విధంగా రష్యాతో మేము సమానం, అమెరికాతో మేము సమానం, కానీ అమెరికా నువ్వు వస్తే ఇదిగో నీకు తగ్గ వెపన్స్ అని. తర్వాత అంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిసైల్స్ని ఎక్కువగా చూపిస్తుంది అనమాట. ఎందుకు అంత భయంకరమైన మిసైల్ చూపిస్తుందంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చాలా బలంగా ఉంటాయి. 18 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయండి. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఫోర్స్ అంటే అది ప్రపంచానికి డెడ్లీ అనమాట. కానీ చైనా వెనకబడి ఉంటుంది అనమాట. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కొట్టాలి అంటే ఇది మిసైల్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మిసైల్, ఆల్ సిరీస్ ఆఫ్ మిసైల్, షార్ట్ రేంజ్, మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ మిసైల్స్, తర్వాత క్రూయిజ్, సబ్ క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, క్రూయిజ్, తర్వాత ICBMs అని, తర్వాత ఇలా అన్ని రకాల ఆల్ సిరీస్ ఆఫ్ మిసైల్స్ని అన్నిటినీ చూపిస్తుంది. దీంతోపాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. HQ-9 అని, HQ-19 అని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను చూపిస్తుంది. దాంతోపాటు మనకి ఇంకోటి దారుణం ఏంటంటే H-20 అని బాంబర్స్, సొంతంగా ఉన్న ఒక జెయింట్ బాంబర్స్ని చూపిస్తుంది. ఏది అమెరికా B-1 బాంబర్సు, రష్యా Tu-160M లాంటి బాంబర్స్ని అది కూడా తయారు చేసింది. వాటిని చూపిస్తుంది అనమాట. హెలికాప్టర్ ఫోర్స్ అని, ఆర్మీ ఫోర్సెస్ 2.5 మిలియన్ ఫోర్సెస్ని చూపిస్తుంది. తర్వాత ట్యాంక్స్ చూపిస్తుంది, T-14 లైట్ ట్యాంక్స్ అనమాట. సో లైట్ ఆర్మ్స్. ఈ విధంగా అమెరికా ప్రపంచాన్ని జయించడానికి కావలసిన, అంటే ముఖ్యంగా చెప్పాలంటే అమెరికా అత్యధిక పవర్ఫుల్ కంట్రీ, $1 ట్రిలియన్, సుమారు $1 ట్రిలియన్ మిలిటరీ బడ్జెట్ ఉన్న అమెరికాని మేము ఓడించగలం 3వ ప్రపంచ యుద్ధం వస్తే. అమెరికా ఖబర్దార్, అసలు చైనా విషయంలో ఎంటర్ కాకు, ప్రపంచంలో మాకు కూడా ఆధిపత్యం ఉంది, నువ్వు వెనక్కి తప్పుకో, నీ టైం అయిపోయింది, కానీ నువ్వు వచ్చావా తైవాన్ ఆక్యుపై చేసుకున్నప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి సౌత్ చైనా సీ నాదని అతి దారుణమైన డెడ్లీ వెపన్ చూపిస్తుందండి. ఈ వెపన్స్
ఈ వెపన్స్ ఈరోజు వెస్టర్న్ మీడియా ఏంటి అన్నిటిలో లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది కావాలనే కమ్యూనిస్ట్ సైన్యం ఈ వీడియోలు ఈ వెపన్స్ అన్నిటిని చాలా దారుణంగా చూపిస్తుంది. 50,000 మంది చైనా పీపుల్ యందు బూస్టింగు, ప్రపంచానికి బూస్టింగు, కమ్యూనిస్టు CCP కమ్యూనిస్టు చైనా మేము ఎంత సాధించామో చూడండి అని ప్రపంచానికి చూపిస్తుంది అనమాట.